సంక్రాంతి పండుగ 3 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంది. 3 రోజుల సంక్రాంతి వేడుకల్లో కనుమ పండుగ కీలకమైంది. వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులను అలంకరించి పూజించడం ఆనవాయితీ. అందుకే కనుమను పశువుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయంలో వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రైతుకు మరో ఆదాయ వనరుగా కూడా పశువులు ఉపయోగపడుతున్నాయి. పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెల పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు. ఇలా పశువుల కొమ్మల నుంచి వాటి తోకల వరకు అన్నిటినీ ఆకర్షణీయంగా రూపుదిద్దుతారు. అంతేకాకుండా పశువులను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తారు. కనుమ పండుగపై శ్రీకాకుళం రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. పండుగలో ఈరోజు కీలకమైన కనుమ పండుగ. కనుమ పండుగ అంటే రైతుల పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడాది పాటు రైతులతో పాటు పశువులు కూడా రైతుల తాలూకా ఆదాయ వనరులను పెంచడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈరోజు మాత్రం పశువులకు సంబంధించి శుభ్రంగా స్నానం చేసి పూలతో అలంకరించి బొట్లు పెట్టి కనుమ పండుగనైతే ఘనంగా చేసుకుంటారు గ్రామ వాతావరణంలో. అయితే ఈరోజు సంబంధించి కనుమకు సంబంధించి ఈ గోపూజలు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకుంటే ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. ఈరోజు కనుమ పండుగ సంబంధించి అసలు ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు సంక్రాంతి కనుమ, ఈ కనుమ తాలూకా స్పెషల్ ఏంటి, మీ ఊర్లో ఎలా చేస్తారు? నమస్తే సార్. మాది శ్రీకాకుళం జిల్లాలోని ఆమదవలస మండలంలో వెంకయ్యపేట మాది. ఈ వెంకయ్యపేట గ్రామంలో ఇది ప్రతి సంవత్సరం కనుమ అనేది పండగ అనేది 3 రోజుల పండగ. ఈ 3 రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుము. సంక్రాంతి తర్వాత వచ్చే మరుసటి రోజే కనుము. ఇది రైతులకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే రైతుకి ఒక సంవత్సరం పాటు తన వ్యవసాయ పనుల్లో సహాయపడినటువంటి పశుపక్షాదులకు రైతు ఈరోజు వాటిని అంటే అదే ఒక వేడుకగా చేసుకొని వాటికి దేవాలయం తీసుకొని వాటిని బాగా అలంకరించి వాటికి పూజలు చేసి గోవుని సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతని పూజించుకుంటూ ఉంటుంటారు. మన రాష్ట్రం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకని అత్యంత వైభోగంగా జరుపుకుంటుంటారు. కావున రైతులందరూ ఇది చాలా ముఖ్యంగా సొమ్మలు అంటే అది పశువులు. ఈ పశువులకు ఒక జావన అనేటువంటిది వండి వాటికి నైవేద్యంగా పెట్టి వాటిని తిన్న తర్వాతే రైతులు ఆ ప్రసాదాన్ని తర్వాత స్వీకరించుకొని దీనికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ గోవుల్ని పూజించడం అనేటువంటిది జరుగుతుంటుంది. సార్, మనం ముఖ్యంగా చూసుకుంటే ఏడాది పాటు పశువులు కూడా మనుషుల్లో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. ఈ ఒక్కరోజు సంబంధించి ఎలాంటి పూజలు చేస్తారు? పశువుకు సంబంధించి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉంటావా, లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఏమైనా ఈరోజు ఉంటుంది? ఇది నియమ నిబంధనలతో జరుపుకున్నటువంటి పండుగ. ఎందుకంటే పశువులకి ఈరోజు దేవాలయాల్లో కూడా తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళి వాటిని అది పూజలు చేస్తారు. పూజలు చేసి దానికి బాగా పువ్వుల దండలతో రంగురంగులు కొమ్ములకు కూడా రంగులు వేసి వాటి పువ్వుల దండలు పెట్టి వాటిని బాగా అలంకరించి ఒక ప్రాముఖ్యతగా గోవు అనేటువంటిది ఒక ప్రాముఖ్యతగా చూసుకుంటుంటారు. ఎందుకు రైతుకి ఈ సంవత్సర కాలం పడుతున్నటువంటి శ్రమలో ఇవి సహాయం చేసేటువంటి జీవులు కాబట్టి వాటికి ప్రత్యేకంగా అలంకరిస్తూ ఉంటారు. అంటే జనరల్గా చూసుకుంటే పూర్వకాల ఆచారాలు అనేవి ఇప్పటికే కొనుమరిగైపోతున్నవి. అంటే మనుషులను పట్టించుకునే రోజులే కాదు ఇవి. అలాంటి పశువులను కూడా ఎంత శుభ్రంగా మీరు పూజలు చేస్తున్నది ఆనవాయితీని కొనసాగించాలంటారా? ఇది తప్పకుండా గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇది తప్పకుండా ఇది పాటించాలి. ఎందుకంటే ఇది మా పూర్వకాలం నుంచి మా పెద్దల నుంచి కూడా వస్తున్నటువంటి నియమ నిబంధనలు. తర్వాత మనం వ్యవసాయ దేశం కాబట్టి, వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఇది మాకు ఎప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి గ్రామం ఇది. అందుకు ఈ జీవులు మాతో సహకరిస్తాయి కాబట్టి అందుకు నిరంతరం వీటిని మేము కాపాడుకుంటూ ఉంటాం. మనం చూసుకోవచ్చు, మీరు తెల్లవారుజాము నుంచి కూడా మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా గోవులను కూడా మీరు పూజించారు, చూసాము. అసలు ఏంటి ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత అంటే కనుమ పండుగ అనేదంటే పశువుల పండుగ అండి. వాటికి మేము నిన్న పూజించిన బియ్యాన్ని, కొత్త బియ్యాన్ని పరమాన్నంగా వండి పశువులకు ముందు పెట్టి ఆ తర్వాత మేము తింటామండి. ఈరోజు స్పెషల్. తర్వాత పశువులకి చక్కగా బొట్లు పెట్టి ఉదయాన్నే కడిగి బొట్లు పెట్టి అలంకరించుకొని పూలదండలు వేసి గోవులు అనేవి మాలో మరీ అంతర్భాగం అండి. వ్యవసాయానికి ఎద్దులు, మాకు పశువులు లేకపోతే మరి అదొక చిన్నతనంలో ఫీల్ అవుతాం. అది ఇప్పుడే కదా, మా తాతల నుండి మాకు ఆనవాయితీ. నేను చిన్నప్పుడైతే మాకు 20-30 ఆవులు ఉండేవండి. కనీసం ఇప్పుడు 3 ఆవుల వరకైనా నాకు అది అంత అభిమానం కాబట్టి పెంచుతున్నాను. వాటికి
ఆ పశువుల కంటే మరి అంత చక్కగా ఈ రోజుల్లో టెక్నాలజీ ప్రకారం నేను ఫ్యాన్లు దోమతెరలు అన్నీ ఏర్పాటు చేసి మా గోశాల కూడా చాలా నీట్గా ఉంచుతామండి. మేము పినాయిలు కొట్టి చాలా చక్కగా, అంటే అంత అభిమానం మాకు ప్రత్యేకించి. మా ఆవు అయితే మా ఇంట్లోకి కూడా తిరుగుతుంటుందండి. అలా తిరిగితే మేము చాలా సంతోషం ఫీల్ అవుతామండి. అది మా తాలూకా అంటే అంత అభిమానం వాటితో మాకున్నది. పశువులంటే మేము చిన్నప్పటి నుండి వాటిలో పెరిగిపోయేది కాబట్టి అంత దీనిగా మేము వాటిని పెంచుతామండి. అందులోకి నా దగ్గర ఉన్నది ఒక గిరిజాతి అండి, ఒక నాటు అవండి, ఒక జెర్సీ ఉందండి. నేను చాలా మా ఇంట్లో మనుషులలాగా అభిమానంగా ఉంటాము, మాతో అవి అంత అభిమానంగా ఉంటాయండి. మేము ఈరోజు అయితే అరిసెలు పెట్టాము, పరమాన్నం వండి పెట్టాము. మేము ఎలాగైతే ఇదో వాటికి అంత చక్కగా చూసుకుంటాం. అంటే మీరు ఈరోజు ఏవేవి తింటారో అవి కూడా మీ పశువులు పెట్టేసి పూజిస్తారా? అవునండి. అంటే అలా పెడితేనే మేము ముందు తృప్తి పొందుతామండి. మేము చిన్నప్పటి నుండి మాకున్న అనుబంధం ఈరోజు సంక్రాంతి వస్తుందని అలాగే ఎదురు చూసుకుని ఉంటాం. కనుమ పండుగకి అంత బాగా మేము ఒక మా తాలూకా అంటే దీన్ని ఆ భక్తి రూపంలో తెలియజేసుకుంటామండి. మా ఆవులతో అంత సంబంధాన్ని ఏర్పట్టుకుని ఉంటామండి. అదండి మనం చూసుకుంటే భారతదేశంలో ఆవును గోమాతగా పూజిస్తారు. అయితే గోమాతగా పూజించే ఆవును కనుమ రోజు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి పూజలు చేస్తారని చాలా మంది కూడా తెలియదు. ఇంకొంతమంది ఉన్నారు, మనం చూసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ పూర్తిగా వీటిని మర్చిపోయే పరిస్థితి ఉంది. మీ గ్రామంలో ఇలాంటి పూజలు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నా పేరు నాయుడు, వెంకయ్యపేట మాది. మా విలేజ్లో నాకు తెలిసిన నుంచి ఆనవాయితీ ఎప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరిగి బయట ఇప్పుడు వ్యవసాయం చేయడానికే చాలామంది ముందుకు రావట్లేదు. తగ్గినా సరే మా ఊర్లో మాత్రం ఖచ్చితంగా గోపూజ కంపల్సరీ చేస్తాం. కనుమకి పండగకి ఎలా అయితే పెద్దలకు చూపించుకొని పండగ ఎలాగైతే జరుపుకుంటామో, కనుమ అయితే మాత్రం కంపల్సరీగా గోవులకు ప్రత్యేకత. గోవుకు ముందు పెట్టాకే మేము తింటాం. ఏదైనా గోవులకి గోచావ చేసుకొని గోవులకు పెట్టాకే మేము తింటాం. అందుకు అంత ప్రయారిటీ అనమాట గోవులకి. కనుమ అనేదే గోవుల కోసం, గోవుల పండగ, ఆవుల పండగ కనుమ అంటే. పూర్వం నుంచి పెద్దల నుంచి ఆచారం అది కొనసాగుతుంది ఇప్పటి వరకు. మనం చూసుకోవచ్చు, సంక్రాంతికి అయినా మిస్ అవుతారు కానీ ఈ కనుమ రోజు ఈ గోవు పండుగకు సంబంధించి కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వచ్చి ఆ పూజలో పాల్గొంటామని కూడా చెప్తున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు రావడానికి గల కారణం ఏంటి? దీని గురించి అంటే మేము నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ నుండి వచ్చాము. కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ ఈ ఊరు నుండి ఈ గ్రామస్తులు ఎక్కడున్నా సరే ఈ రోజు అంటే నిన్నటికి రావడానికి ప్రయత్నిస్తారు, భోగి కనుమ. కానీ ఇది పశువుల పండుగ ఈరోజు కాబట్టి ఇది చాలా మాకు ప్రఖ్యాతి, చాలా దీనిగా ఉంది. మేము అంత దూరాన్ని నుండి కూడా వచ్చి కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించడానికి రావడం, ఇది మా పిల్లలకు కూడా చెప్పడానికి మా పిల్లల్ని కూడా తీసుకొని వస్తాము. ఇది మా గ్రామంలో జరుగుతుంది, ఈ పిల్లలకు కూడా చూపిస్తాం. ఈ పండగ మాత్రం చాలా మాకు అత్యున్నతమైనది. ఈ గోపూజ, ఈ కనుమ అనేది, ఈ కనుమ చాలా ప్రాధాన్యం పండగ కంటే. ఈరోజు గోవుని పూజించి ఈ సొమ్ములు అని అంటాం, సొమ్మల జావ అంటాము. పాతోడేటంతా సొమ్ముల జావ అని. సొమ్ములు అంటే మాకు ఈ ఆవులే ఆ రోజుల్లో సొమ్ములు. దానికి ఒక ప్రసాదం పెట్టి మేము తరువాత స్వీకరిస్తాం. ఇది అందు గురించి అంత దూరం నిండైనా రావాల్సి ఈ పండగ మాకు చాలా ప్రసిద్ధిగాంచింది. మీ చిన్ననాటి జ్ఞాపకాలు చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు? ఇప్పుడు కొంచెం మారినట్టుంది కదా? అంటే ట్రెడిషన్ మారింది అంతను. చిన్నప్పుడుది వేరే, అంతా ఒకే దగ్గర ఉండేవాళ్ళం చాలామంది. కొంతమంది పిల్లలు ఇప్పుడు రావటం లేదు, ఎడ్యుకేటెడ్ అయినారు, కొంతమంది రావటం లేదు. కానీ ఇప్పటికి కూడా మా గ్రామంలో అదే వాతావరణంలో అదే రీతిలో జరపడం లేదనక ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మేము అనుకుంటున్నాం. ఇది ఏదైతే కనుమకు సంబంధించి మనం ముఖ్యంగా చూసుకుంటే రైతుల పండుగ అని చెప్తున్నారు. రైతుల పండుగ రోజు రైతుతో పాటు ఏడాది పాటు కూడా కష్టపడి రైతును ఆర్థికంగా నిలబెట్టే ఈ పశువులకు సంబంధించి కూడా ఈ గోపూజ అనేది చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పూర్వకాలంలో ఎవరైనా సరే పక్క ఊరి నుంచి చుట్టాలింటికి వచ్చేటప్పుడు కనుమ రోజు ప్రయాణం చేయవద్దని కూడా చెప్పేవాళ్ళు. ఎందుకంటే గోవులు సంబంధించి ఆ రోజులు అప్పట్లో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ అనేది తక్కువగా ఉండేది. ఆ గోవులు సంబంధించి ఎడ్లు బళ్ళు మీద కూడా రవాణా అనేది చేసేవాళ్ళు. అయితే ఈ ఒక్కరోజు మాత్రం వాటిని తమ కన్న పిల్లల్లాగా చూసుకొని పూజించే వాళ్ళం కాబట్టి ఈ కనుమ రోజు ప్రయాణాలు కూడా వద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఏదైతే మన సంక్రాంతి పండుగ సంబంధించి ట్రెడిషన్గా వచ్చే ఈ సంక్రాంతి, కనుము, ముక్కనుము, ఈ భోగిలను మాత్రం ఇప్పటికి కూడా పల్లెల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే గోపూజ అనేది చేయడం ప్రభుత్వాలు కూడా చెప్తున్నవి. అంతేకాకుండా మనం చూసుకుంటే గోవుని దేవుళ్ళ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గోవుల్ని
నుంచి మనకి ఏదైతే పాలు అవ్వచ్చు, అదేవిధంగా వ్యవసాయం సంబంధించి ఎడ్ల రూపంలో కూడా అవి కష్టపడి మానవుడి తాలూకు మనుగడికి ఎంతో ఉపయోగపడే ఈ గోపూజ అనేది కనుమ రోజు చేసుకోవడం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. వాటర్ స్టూడియో.